జురాల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి మీడియాతో జీఎంఆర్ మాట్లాడారు. మాజీ మంత్రులుగా, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన మీరు ప్రజలకు తప్పుడు సమాచారం చేయడం ఎంతవరకు సమంజసమని, జురాల ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని గేట్ల ఐరన్ రోప్ మరమ్మతులకు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే మరమ్మతులు కొన్నింటి పూర్తి చేయడం జరిగిందని, మిగతా వాటికి కూడా మరమ్మతులు ప్రభుత్వం చేయనుందని, వాటి ద్వారా ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రాజెక్టుకు ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్లుగా గ్లోబల్ ప్రచారానికి శ్రీకారం చుట్టడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే జేఎంఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సహచర శాసనసభ్యులు వనపర్తి ఎమ్మెల్యే శ్రీ మేఘారెడ్డి గారికి అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా నిన్న మనం కొన్ని చూస్తూ ఉన్నాము. నిన్నటికి నిన్న మా దగ్గర మహబూబ్నగర్ జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గురించి పని పాట లేకుండా తిరుగుతున్న టిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఆ ప్రాజెక్టు విజిట్ చేసి ఆ ప్రాజెక్టు పూర్తిగా మేమేదో గాలి వదిలేసినట్టు, ఆ ప్రాజెక్టు మొత్తము రేపే కూలిపోతున్నట్టు కొన్ని తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారం ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు. ఆ విషయాలను టిఆర్ఎస్ పార్టీ గోడ పత్రిక అయిన టిఆర్ఎస్ పార్టీ ఏమంటారు దాన్ని కరపత్రమైన నమస్తే తెలంగాణలో మొత్తం ఏదో జూరాల ప్రాజెక్టు మొత్తం దాన్ని కంప్లీట్ అయిపోయింది, దాని పని అయిపోయింది, కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ జూరాలను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఏదో పేపర్లు ఎడిటింగ్ రాసిన విషయాన్ని కూడా మనం చూసినాం. కానీ ఆ పత్రిక గురించి ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అయినా కూడా వాస్తవ పరిస్థితులన్నీ కూడా ప్రజలకు తెలియాలి. వాళ్ళు ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తా ఉన్నారో మనకందరికీ తెలుసు. ఈరోజు ఒకళ్ళు ఇద్దరు కాదు, పైన కేసీఆర్ కేటీఆర్ తో మొదలు పెడితే ఆయన కింద పనిచేసిన మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకేం పనిలేదు. సో ఎక్కడన్నా చిన్న ఏదైనా అవకాశం దొరకకపోదా దాన్ని పట్టుకొని చిలువలు పలువ చేసి రాద్ధాంతం చేసి ఏదో రకంగా కాంగ్రెస్ ను బ్లేమ్ చేయాలనే ఆలోచనతోన పాపం వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ వాళ్ళ ప్రయత్నాలలో వాస్తవం తెలుసుకోకుండా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఆ ప్రయత్నాలలో ఎక్కడ కూడా సఫలీకృతులు అవుతలేరు, ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేరు. అయినా కానీ మేము ప్రజలకు జవాబుదారీ కాబట్టి వాళ్ళకు వాస్తవ విషయాలు తెలియాలి. ఎందుకంటే ప్రజలకు వాళ్ళు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటివి, అక్కడ ఏం జరిగిందనే విషయాలు కూడా ప్రజలకు తెలియాలని ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు మన మహబూబ్నగర్ జిల్లాలో కట్టిన విషయం, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన విషయం అందరికీ తెలుసు. 1981 లో స్టార్ట్ అయ్యి ఆ ప్రాజెక్టు 1981 లో స్టార్ట్ అయ్యి 1995 కంప్లీట్ అయింది. 96 లో ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెక్కు చెదరకుండా దాదాపు 9.5 TMCs తోన ఆ ప్రాజెక్టు ఆ ప్రాంతానికి, ఆ ప్రాంత ఆయకట్టుదారుల రైతులకు నింటది. రెగ్యులర్ గా చిన్న మెయింటెనెన్సెస్ కు ఎవరైనా రెగ్యులర్ గా గవర్నమెంట్ అప్డేట్ చేస్తుంటారు. అధికారులు అప్డేట్ చేసినప్పుడు గవర్నమెంట్ దానికి శాంక్షన్స్ ఇవ్వడం, అది మెయింటైన్ చేయడం అనేది అవి అందరికి తెలిసిన విషయాలు. సో ఈరోజు జూరాల ప్రాజెక్టు 62 గేట్లలో దాంట్లో 8 గేట్లకు సంబంధించిన దగ్గర రోప్ వే ఏదో వాళ్ళు రెగ్యులర్ మెయింటెనెన్స్ లో డ్యామేజ్ ఉంటే ఆ 8 రోపులలో ఆల్రెడీ 4 రోప్ వేలలో మెయింటెనెన్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. 8లో 4 ఆల్రెడీ కంప్లీట్ చేసినాము, మిగతా 4 కూడా కంప్లీట్ చేయాలని అధికారులు పనులు మొదలు పెట్టారు. కానీ ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, గతంలో ఎన్నడూ లేని విధంగా భగవంతుని కృపతో వర్షాలు కొంచెం అడ్వాన్స్ గా రావడం వల్ల, పైన వర్షాలు ఎక్కువ పడడం వల్ల వరద రావడం స్టార్ట్ అయింది. సో దానివల్ల మిగతా 4 గేట్ల రోపే మెయింటెనెన్స్ పనులు, అది డామేజ్డ్ కాదు, మెయింటెనెన్స్ పనులు ఆగిపోయింది.
అవి వాటర్ ఫ్లో తగ్గినాక ఆ మెయింటెనెన్స్ పనులు చేస్తాం. సో అంత మాత్రాన అక్కడ జరిగిన నష్టం ఏం లేదు. ఎందుకంటే అక్కడ వస్తున్న ఫ్లో ఇప్పుడు ఓన్లీ 1 lakh క్యూసెక్స్ మాత్రమే. పైనుంచి మనకు వస్తున్న క్యూసెక్స్ 1 lakh క్యూసెక్స్ వాటరే పైనుంచి వస్తా ఉంది. సో అక్కడ ఉన్నాయి 62 గేట్లలో ఆల్రెడీ 8 గేట్లు రిపేర్ లో ఉంటే ఆ 8లో 4 కంప్లీట్ అయ్యాయి. అంటే మొత్తము ఒక 4 మాత్రమే ఇప్పుడు ఇంకా అండర్ మెయింటెనెన్స్ ఉన్నాయి. అంటే 62లో 4 మెయింటెనెన్స్ ఉంటే ఇంకా ఎన్ని గేట్లు పనిచేస్తా ఉన్నట్టు అక్కడ 58 గేట్లు పనిచేస్తా ఉన్నాయి. ఆ 58 గేట్ల ద్వారా దాదాపు అధికారులు చెప్పిన దాని ప్రకారం మోర్ దెన్ 10 lakhs క్యూసెక్స్ నీళ్లను కూడా డిశ్చార్జ్ చేయొచ్చు ఏ ఇబ్బందులు లేకుండా. కిందికి 10 లక్షల క్యూసెక్ల నీళ్లను డిశ్చార్జ్ చేసే కెపాసిటీ గేట్స్ అన్ని కూడా మనం అట పకడ్బందీగా అక్కడ పనిచేస్తా ఉన్నాయి, మంచిగా పనిచేస్తా ఉన్నాయి. ఎట్లాంటి డ్యామేజ్ లేదు అక్కడ. సో ఈరోజు మనకు 2009లో మీకు అందరు కూడా ఐడియా ఉండాలి, అప్పుడు భారీ వర్షాలు కురిచినప్పుడు కూడా దాదాపు 12 లక్షల క్యూసెక్స్ వాటర్ డిశ్చార్జ్ అయింది. అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగలేదు జూరాల ప్రాజెక్ట్. సో ఇప్పుడు వస్తున్న 1 లక్ష క్యూసెక్లకు ఏదో అయిపోయింది, ప్రాజెక్టు కూలిపోతుంది, ఇక దీనివల్ల మొత్తం వాటర్ అంతా కిందికి కాంగ్రెస్ కింది వదిలేసారు, కింద ఆంధ్రప్రదేశ్ కు లాభం చేకూరుతా ఉందని అరే ఎట్లాంటి అసత్య ప్రచారం చేస్తారు మీరు? గతంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తులు అక్కడికి పోయి వాస్తవ విషయాలు తెలుసుకొని వాస్తవాలు మాట్లాడితే ప్రజలు ఆశ్రయిస్తారు తప్ప ఇట్లాంటి తప్పుడు సమాచారాన్ని వినడం వల్ల మీకు జరిగే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. మీరేదో మీ పేపర్లు అడగోలుగా సంపాదించిన పైసలతో నా టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని మీ టీవీలలో మీ పేపర్లలో ఇట్లాంటి తప్పుడు కూతలు కూస్తూ తప్పుడు రాతలు రాస్తూ ప్రజలు తప్పుదో పట్టిస్తేనే మన 2023లో జరిగిన ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పారు. ఆ పార్లమెంట్ ఎన్నికలలో గుండు సున్నా ఇచ్చారు. అయినా కూడా ఈరోజు మీరు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈరోజు జూరాల ప్రాజెక్టు విషయంలో మేము అన్ని రకాల కూడా ఈరోజు ముఖ్యంగా ఈ 8 గేట్లకు సంబంధించి ఏదైతే మనకు అండర్ మెయింటెనెన్స్ రోప్వే మెయింటెనెన్సెస్ ఉన్నాయో ఆ మెయింటెనెన్స్ సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. దాంట్లో 4 గేట్లకు సంబంధించిన రోప్వే ఆల్రెడీ రిపేర్ అయిపోయింది. ఇంకొక 4 గేట్ల మెయింటెనెన్స్ కోసం పని నడుస్తా ఉంది. ముఖ్యంగా సమ్మర్ లో చేయొచ్చు దీన్ని, కానీ ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది నాట్ ఓన్లీ ఇరిగేషన్ ప్రాజెక్టు, దీనికి సంబంధించి మిషన్ భగీరథ కూడా దాదాపు 3.5 టీఎంసీ ఎప్పటికీ అంటే 24/7 365 డేస్ అక్కడ వాటర్ స్టోరేజ్ అయి ఉంటుంది. సో ఆ వాటర్ అక్కడ స్టోర్ అయి ఉండడం వల్ల డ్రింకింగ్ వాటర్ కోసం కూడా ఆ ప్రాజెక్టు వాడుతా ఉన్నాం కాబట్టి దానివల్ల కొన్ని వాటర్ అక్కడ స్టోర్ ఉండడం వల్ల కంప్లీట్ మెయింటెనెన్స్ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే ఈ మెయింటెనెన్స్ అనేది డిలే అయింది. సో అది కాకుండా వర్షాలు అడ్వాన్స్ గా రావడం వల్ల కూడా ఈరోజు పైనుంచి వాటర్ రావడం వల్ల కూడా కొంచెం మెయింటెనెన్స్ ఇబ్బంది అయింది. అంత మాత్రాన ఇబ్బంది అక్కడ ఏదో అయిపోయినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా, ఇప్పుడు 50 గేట్లు పనిచేసినా సార్ 50 గేట్లు పనిచేసినా 10 లక్షల క్యూసెక్ల నీళ్లను కిందికి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. దానివల్ల ఎలాంటి 1 MP నష్టం కూడా లేదు. కానీ అక్కడ ఎక్కడో నిన్న మధ్యాహ్నం కూడా అందరూ కలిసి దావత్ చేసుకుని ఆ దావత్ నుంచి